శ్రీమాత్రే నమః. శ్రీ అంటే లక్ష్మి. శ్రీలక్ష్మి అంటే మనం అనుకునేటువంటి డబ్బు అని అర్థం. డబ్బు సంపాదించడం అనేటువంటిది పరమేశ్వరి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణమే కాదు, మానవునికి సంబంధించిన వరకు మేధాకారక సంపత్తితో కూడినటువంటి విశేషాంశం. ఈ మేధస్సును కలిగించేది కూడాను ఆ శ్రీలక్ష్మియే. ఒక వ్యక్తికి ఒక ఆలోచన అంటూ రావాలి అంటే దానికి తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ ఆలోచన సరళి పొడసూపుతుంది. ఆ ఆలోచన సరళి పొడసూపినప్పుడు అతడు ఆ లక్ష్మీదేవిని తాను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే తానుగా సంపాదించిన డబ్బు అని శ్రీలక్ష్మి అంటారు. ఆ శ్రీలక్ష్మి అనేటువంటిది గృహ రూపంలో ఉండొచ్చు, వస్తు రూపంలో ఉండొచ్చు, భూముల రూపంలో ఉండొచ్చు, డబ్బు రూపంలో ఉండొచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడైతే శ్రీలక్ష్మి అత్యధికంగా ఉన్నది అని చెప్పేసి తెలిసిన వెంటనే అనేక మంది ఆ వ్యక్తి చుట్టూతా కూడాను తిరుగుతూ ఉంటారు. అతన్ని గొప్పవాడిగాను, గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగాను కీర్తిస్తూ ఉంటారు కదా. అలా కీర్తించినప్పుడు కూడా ఇతడు గనక ఈ కీర్తి అంతా కూడా నాది కాదు, అంతా ఆ పరమేశ్వర అనుగ్రహం లేక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అని చెప్పేసి భావించుకోవాలి. అలా భావించుకోకుండా అతనిలో గనక అహంకారం గనక పొడసూపినట్లయితే చాలా విపత్కరవంతమైనటువంటి పరిస్థితులు కూడా ఆ శ్రీలక్ష్మి ఏర్పరుస్తుంది. మనిషికి అహంకారం పనికిరాదు, శ్రీలక్ష్మి అనుగ్రహించినప్పుడు అనేటువంటి ఉద్దేశం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అహంకారం, గర్వం ఇవి గనక మానవుల్లో ఉన్నట్లయితే శ్రీలక్ష్మి చెంత ఉన్నప్పటికీ ఒక్కసారిగా చంచల స్వభావంతో ఆమె ఇంటి నుంచి వెడలిపోతుంది సుమా అని కూడా ఇక్కడ గుర్తెరగాలి. అందుకే శ్రీలక్ష్మిని చాలా పదిలంగాను, పొదుపుగాను, తల్లి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన చేయాలి. అందుకే ఆ తల్లిని ధిమి ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి దుందుభినాద సుపూర్ణమయే అంటూ ఆ తల్లిని అర్చించి తరించాల్సిన పరిస్థితి శ్రావణ మాసంలో ఎంతగానో ఉంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు.